66,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజుని కాదని అయోధ్య ప్రజలు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయమని ఎందుకు అభ్యర్థించారు? దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించుకున్న సమయంలో పురప్రముఖులనందరినీ సమావేశపరిచాడు. మీకు నా మనసులోని ఆలోచన తెలియజేస్తున్నాను, రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. వాళ్ళంతా ముక్త కంఠంతో రామచంద్ర ప్రభువే మాకు రాజుగా పగ్గాలు చేపట్టాలి అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేశాడు. వెంటనే దశరథుడు వాళ్ళని అడుగుతాడు, ఇన్ని సంవత్సరాల బట్టి మిమ్మల్ని కన్నబిడ్డలలాగా నేను పరిపాలన చేస్తూ ఉన్నాను, కావలసినవన్నీ మీకు అందజేస్తున్నాను, మరి ఈరోజు రామచంద్రుణ్ణి మీరు రాజుగా అడుగుతున్నారు అంటే నా పరిపాలనలో లోపం ఏమన్నా ఉన్నదా అంటే వాళ్ళు ఒక మాట చెప్తారు. రామచంద్రమూర్తి వ్యసనేషు సహస్రాణం భృశం భవతి దుఃఖతః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. రాజా, రామచంద్రమూర్తి మాకు కష్టం కలిగినప్పుడల్లా మా దగ్గరకు వచ్చి మా కష్టాలలో తల్లిలాగా పాలు పంచుకుంటాడు, మా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకుంటాడు, ఆ కష్టాలు పోవటానికి అవసరమైన సహాయ సహకారాలన్నీ అందిస్తాడు, మృదువుగా మాట్లాడుతూ అద్భుతమైన సలహాలు ఇస్తూ మాకు మార్గదర్శకం చేస్తాడు. ఇక ఆయన సలహాలను పాటిస్తూ అద్భుతమైన జీవనాన్ని మేము కొనసాగించే సమయంలో మాకు సంతోషం కలిగితే ఉత్సవాలు చేసుకుంటూ ఉంటే తండ్రిలాగా ఆనందిస్తాడు. ఇలా కష్టాలలో తల్లిగా, సుఖాలలో తండ్రిగా మాకు తోడు నీడగా ఉన్న ఆ రామచంద్ర ప్రభువును రాజుగా మేము అంగీకరించటంలో ఆశ్చర్యమేమున్నది అంటూ రామచంద్ర ప్రభువు యొక్క అద్భుతమైన గుణగణాలను వాళ్ళు కీర్తిస్తారు. ఆత్మావై పుత్రనామాసి అని కదా దశరథుడు కూడా ఈ ప్రతి తండ్రికి తానే పుత్ర రూపంలో కనపడుతూ ఉంటాడు. అందుకనే పుత్రాజిత్యేత్ పరాజయం అంటారు. తండ్రి ఎవరి చేతిలో ఓడిపోదాం అనుకుంటాడు అంటే కొడుకు చేతిలో ఓడిపోదాం అనుకుంటాట, తన ప్రతిరూపం కాబట్టి. చాలా సంతోషించాడు. వెంటనే రాముణ్ణి పిలిచి భూయో వినయమాస్థాయ, నువ్వు ఇంకా వినయాన్ని పెంచుకోవాలి. ఎందుకు అంటే ప్రజలంతా నిన్ను ఆదరిస్తున్నారు. రాజు ధర్మానికి బానిస. వ్యసనాలను దూరం పెట్టి వినయంగా వాళ్లతో కలిసి వాళ్ళ ఆలోచనలను గ్రహిస్తూ రాజ్య పరిపాలన చెయ్యమంటూ ఉద్బోధ చేస్తాడు. అయోధ్యకాండలో కనపడేటువంటి అద్భుతమైన ఈ ఘట్టాన్ని గమనిస్తే ప్రతి తండ్రి తన కొడుకును ఎలా పెంచాలి, కొడుకు తండ్రి మాటను ఎలా ఆదరించాలి అన్న సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం.